హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ వెజ్జీస్ మేనియా. ఈరోజు మన స్పెషల్ రెసిపీ బఠానీ చాట్. ఈ చాట్ ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? ఈవినింగ్ టైం బయటికి వెళ్తే ఖచ్చితంగా పానీపూరి ఎంత ఇష్టంగా తింటామో దానికి రెట్టింపు ఇష్టంగా తింటాము ఈ రగడా చాట్. సింపుల్గా అండ్ హెల్దీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. బఠానీలు ఒక బౌల్లోకి తీసుకుని వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నేనైతే బఠానీ కాయలు వచ్చిన గింజలు తీసుకున్నాను. ఇదైతే ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం ఉండదు. అదే మనం వేరే బఠానీ ఉంటాయి కదా మార్కెట్లో, ఆ బఠానీ తీసుకుంటే కనుక మినిమం 7 to 8 అవర్స్ అయితే ఖచ్చితంగా నానాలి. దీనిలో పెద్ద సైజులో కట్ చేసుకున్న 2 బంగాళదుంప ముక్కలను కూడా వేసుకుని కుక్కర్లో పెట్టి మూత పెట్టుకోవాలి. విడిగా కూడా ఉడికించుకోవచ్చు, కాకపోతే కొద్దిగా టైం పడుతుంది కాబట్టి కుక్కర్లో అయితే చాలా ఈజీగా అయిపోతుంది. ఇది మినిమం 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని ఇవి కొద్దిగా చిటపటలాడిన తర్వాత మ్యాక్సిమం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకుని ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు సన్నగా కట్ చేయడం వల్ల ఏంటంటే మనకి త్వరగా వేగుతుంది. కానీ మనం చేసుకునే చాట్లో కాబట్టి కొద్దిగా సన్నగా ఉంటేనే తినేటప్పుడు కూడా మనకి బాగుంటుంది. అలానే చిన్నగా కట్ చేసుకున్న ఒక 2 టమాటాలు వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అవ్వాలండి. మనకు తెలిసిపోతుంది. కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది, చూసారు కదా ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత దీనిలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకుని ఒక్కసారి మనం హైలో పెట్టుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోనే కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. పసుపు మనకి కలర్ కూడా చాలా బాగుంటుంది. ఫుడ్ కలర్ యూస్ చేయడం కన్నా ఈ పసుపు యూస్ చేయడం వల్ల చాలా మంచిది హెల్త్కి కూడా. ఇప్పుడు కొద్దిగా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక్కసారి కొంచెం వాటర్ పోసుకుని మూత పెట్టుకోవాలి. ఇందాక ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా బఠానీలోంచి బంగాళదుంప ముక్కలన్నీ కూడా వేరు చేసి ఒక పక్కకు పెట్టుకుందాము. స్మాష్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. ఉల్లిపాయ ముక్కలు అలాగే టమాటా కూడా బాగా మగ్గిపోయాయి. సో ఇందులోనే కొద్దిగా అలాగే కారం, కొద్దిగా చాట్ మసాలా పౌడర్, అలాగే గరం మసాలా కూడా వేసుకుని ఒక్కసారి మనం బాగా మిక్స్ చేసుకుందాము. దీనిలో వాటర్ అంతా పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సిమ్లో పెట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి పూర్తిగా చల్లారిన బఠానీలు సగం వరకు వేసుకుని మిగతా సగం పక్కన పెట్టుకోవాలి. ఈ సగం బఠానీలు తీసుకుని మనం కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. పూర్తిగా గ్రైండ్ చేస్తే అది మరీ పేస్ట్లా అయిపోతుంది. సో మనకి తినేటప్పుడు కూడా అక్కడక్కడ తగులుతూ ఉండాలి కాబట్టి ఇలా ఒక్కసారి తిప్పితే సరిపోతుంది. చూసారు కదా, వాటర్ కూడా ఏమి యాడ్ చేయక్కర్లేదు. ఒక్కసారి మనం ఇలా మిక్స్ చేస్తే సరిపోతుంది. బఠానీ పేస్ట్ని కూడా ఇందులో వేసుకుని ఒక్కసారి మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి. మిక్స్ చేసిన వాటర్ని కూడా అందులో వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ మీరు ఇలాగే చేసినట్లయితే ఖచ్చితంగా మనం బయట స్ట్రీట్ సైడ్ తినే ఫుడ్ లాగానే ఉంటుంది. దీనిలో మనం ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా ఆ బంగాళదుంప ముక్కలన్నీ కూడా కొద్దిగా స్మాష్ చేసుకుంటూ మొత్తం అంతా వేసేయాలి. పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాం కాబట్టి మనం ఇలా వేసేయచ్చు. అదే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనం అలాగే డైరెక్ట్ వేసేయచ్చు, మొత్తం అంతా ఉడికిపోతుంది. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఇలా కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత మిగిలిన బఠానీలు కూడా వేసేసుకుని ఒక్కసారి మనం ఫ్లేమ్ తగ్గించుకుని బాగా బాయిల్ అయ్యేంత వరకు కూడా ఉడికించాలి. మీకు కావాలంటే కొంచెం కలర్ కోసం ఎక్స్ట్రా పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే లైట్గా పంచదార, అంటే జస్ట్ వేసామా లేదా అన్నట్టు కొంచెం పంచదార వేసి ఒక 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేయాలి. సో 5 మినిట్స్ అయితే అయిపోయింది. చూసారు కదా, ఆల్మోస్ట్ మన చాట్ అయితే రెడీ అయిపోయింది. దీనిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తరుగు కూడా వేసుకొని బాగా కలిపేసుకుంటే మనకి వేడివేడిగా చాట్ అయితే రెడీ అయిపోయింది. చాలా యమ్మీగా ఉంటుందని మీరు కూడా ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి. మీ పిల్లలకి అందరికీ కూడా బాగా నచ్చుతుంది. అవుట్ సైడ్ ఫుడ్ని ఆల్మోస్ట్ అవాయిడ్ చేసేయచ్చు. సరే కదా, చాలా కలర్ఫుల్గా యమ్మీగా మన టేస్టీ బఠానీ చాట్ అయితే రెడీ అయిపోయింది. ఇలా వేడివేడిగా సర్వింగ్ బౌల్లోకి తీసుకుని తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నని కారపూస, కొద్దిగా నిమ్మకాయ కూడా పిండుకొని అలా వేడివేడిగా తింటుంటే ఉంటుంది. చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో ఈ రెసిపీ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.